నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను గిరిజ. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న కోటి చెరువు కబ్జా ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువును తాను ఆక్రమించానని అనుకుంటే వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తానంటూ పవన్ అన్నారు. ఈ చెరువు శిఖం భూమి అని ఇరిగేషన్ రికార్డులు స్పష్టంగా చెప్తున్నాయని, అందువల్ల వెంటనే పవన్ కళ్యాణ్ ఆ భూమిని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చి అక్కడ వేసిన కంటెను మట్టిని తక్షణమే తొలగించాలంటూ కూడా కవిత డిమాండ్ చేశారు. ఇవాళ జూబ్లీ హిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత, కోడి చెరువులో భూమిని పవన్ కళ్యాణ్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో అనేక తప్పిదాలు దొర్లాయని, ఇందులో 3 ఎకరాలు మాత్రమే శిఖం భూమి అని, మిగతా ఎకరాలు మాగాని అని రాశారని, కానీ ఇరిగేషన్ రికార్డుల ప్రకారం గనక చూస్తే ఈ 10 ఎకరాలు శిఖం భూమి అని స్పష్టంగా ఉందని, దీనిపై తమ వద్ద పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో మాట్లాడుతూ తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ చేసిన వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించారు. ఇది బరాబర్ మా జాగిరేనంటూ 1200 మంది అమరవీరుల త్యాగాలు, కడుపు కట్టుకొని పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇక్కడి ప్రజల సొత్తు అన్నారు. ఇది పవన్ కళ్యాణ్ తాతల ముత్తాతల జాగిరు కాదన్నారు. ఆంధ్రాలో రాజధాని కట్టుకోలేక ఇక్కడికి వచ్చే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ, రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పోటీ చేయవచ్చు, కానీ నైతికత ఉండాలన్నారు. మీ వల్లే నాడు మా వనరులు దోచుకోబడ్డాయి, మా సంస్కృతి మరుగున పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి తెలంగాణలో నాయకులు లేరని, అందుకే పవన్ కళ్యాణ్ ను తీసుకొచ్చి 2 ఓట్ల కోసం ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు. బీజేపీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారన్నారు కవిత. గతంలో గద్దర్కి కారు కొనిచ్చానని ఇప్పుడు పవన్ చెప్పుకోవటం ఏంటి అని ప్రశ్నించారు కవిత. కళాకారుడిని అవమానించడం ఏంటని నిలదీశారు. మీ సినిమాలకి నైజాం ప్రాంతం నుంచి ఎక్కువ ఆదాయం వస్తోందని, ఆ లెక్కన మీరు కొన్న ప్రతి కారు భూమిలో మా తెలంగాణ ప్రాంత ప్రజల డబ్బులున్నాయన్నారు. మీరు ఎంతమంది ఫోక్ సింగర్స్ ట్యూన్లని కాపీ చేసి సినిమాలో పెట్టుకోలేదు? ఫోక్ సింగర్స్ ని, చిన్న నిర్మాతలను ఎప్పుడైనా మీరు ఆదుకున్నారా అంటూ నిలదీశారు. మీరు ఒకటంటే మేము 100 అనాల్సి వస్తుందన్నారు. మరోవైపు గతంలో కూడా పవన్ కళ్యాణ్ పై కల్వకుంట్ల కవిత మాట్లాడారు. దురదృష్టవశాత్తు ఆయన ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఏపీలో వైసీపీతో మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారంటూ విమర్శించారు. పవన్ నిజానికి సీరియస్ పొలిటీషియన్ కాదని, ఆయన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో పూర్తిగా వామపక్ష భావజాలంతో కనిపించిన పవన్ ప్రస్తుతం బీజేపీతో అంటకాగుతున్నారని కవిత విమర్శించారు. పార్టీ పెట్టిన 15 ఏళ్లకి ఎమ్మెల్యేగా ఎన్నికై అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారని, అది ఏపీ ప్రజల దురదృష్టం అన్నారు. చెగువేరాను ఆదర్శంగా తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన పవన్ ప్రారంభంలో సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత లెఫ్ట్ భావజాలం విడిచి హిందుత్వం వైపు మొగ్గు చూపారని, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాకే ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది అన్నారు. హిందుత్వం మీద ఆయనకు ఇప్పుడు అతిభక్తి పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఆయన చేసే ప్రకటనలో ఒకదానికొకటి పొంతన ఉండదంటూ ఎద్దేవా చేశారు.